నీ బిడ్లారా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి పోషించి సంరక్షించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయిను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏం చెప్తున్నాడు? దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. కాబట్టి అందుకే యేసు క్రీస్తు నామాన్ని స్మరించాలి, యేసు క్రీస్తు నామాన్ని పలకాలి. పలుకుతున్నప్పుడు దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులన్నీ వదిలిపోతాయి. ఇక్కడ అదే ఉంది కదా, కేకలు వేసి నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులు వదిలిపోయాను. యేసు నామము సర్వశక్తి కలిగిన నామము, యేసు నామము సర్వాధికారము కలిగిన నామము, యేసు నామము సార్వభౌమ అధికారము కలిగిన నామము. ఆ నామాన్ని మనం పలకాలని బైబిల్ చెప్తుంది. రెండోది, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. క్రీస్తు దేవుని అభిషేక్తుడు కాబట్టి వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. నీవు కూడా క్రీస్తు యేసు ప్రభువారు పేరు చెప్తే ఖచ్చితంగా ఏమవుతుంది? దేవుడు ఆ నామంలో ఏముందంటే శక్తి ఉంది. యేసు నామంలో శక్తి ఉంది కాబట్టి నువ్వు పలుకుతున్నప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి బయటకు వచ్చి ఏం చేస్తుందంటే వాడిని ఎదిరించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. వాడు మన నుంచి పారిపోతాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మరో వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. చూసారా? అంటే ఇక్కడ అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడు ఒక శక్తి. ఏంటి ఆ శక్తి అంటే మహాశక్తి. ఆ మహాశక్తి ఏం చేస్తుంది? కేకలు వేసి వదిలిపోతాయి, ఉండవు, విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ దేహం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది, వారి జీవితాలు బాగుంటున్నాయి. ఇప్పుడు దుష్టుడే గలిబిలి చేసి మనుషులను పాడు చేసి మానవత్వాన్ని మంటగలుపుతూ మనిషిలాగా జీవించకుండా మృగంలాగా జీవించేటట్టు చేసేటి ఈ దురాత్మలు. అందుకే మన పోరాటము వాటితోనే బైబిల్ చెప్తుంది. 12వ వచనం, మనము పోరాడినది శరీరులతో కాదు. చూసారా? శరీరులతో కాదు పోరాటం. అంటే భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకు, తల్లి కూతురు, అత్త కోడళ్ళు, ఇవి శరీరులు ఉంటాయి. ఈ శరీరులతో కాదు, మనం దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. మనం ఈ పోరాటంలో నీవు నెగ్గాలి అంటే యేసుక్రీస్తు నామమును నీవు పలకాలి, యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నామం ఏం చేస్తుందంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తుంది. కాబట్టి సమూహములతో పోరాడుచున్నాం. ఈ పోరాటంలో మనము నెగ్గాలి అంటే నేను చేయవలసింది ఏంటో ఒక మాట చదివి మనం ముందుకెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము ఈ రీతిగా రాయబడింది. కాబట్టి
దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇదన్నమాట. దేవునికి ఎంత లోబడతావో, ఎంత లోబడుతుంటే అపవాదిని ఎదిరించే కృపను దేవుడిస్తాడు. తర్వాత వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు, నీ యొద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వించబడుతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసాడా, ఎంత అద్భుతమైన మాట చూడు. ఎదిరించుడని చెప్తున్నాడు. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 2:19 దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయట. చూసావా, దేవుడు ఒక్కడని నమ్ముచున్నావు మంచిదే, కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలను. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తే అద్భుతం జరుగుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. భయంకరమైన పరిస్థితిలో, అరణ్యములో సమాధుల మధ్యలో కేకలు వేయిస్తూ తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. ఇది మొదటి నుంచి మీరు 8 వరకు చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడో 5వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. దూరం నుంచి యేసుప్రభువును చూశాడు, నమస్కారం చేసి, దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచమని దేవుని పేరిట ఆనబెట్టి చెప్పుచున్నానని బిగ్గరగా కేకవేశాను. వెంటనే యేసుప్రభువు అపవిత్రాత్మను గద్దించి ఆ మనిషిని విడిచి వెళ్ళుమని దేవుడు చెప్పాడు. విడిచి వెళ్ళమని చెప్పగానే అది విడిచి వెళ్ళినట్టుగా మనకు కనబడుతూ ఉంది, విడిచి వెళ్ళినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం. కాబట్టి విడిచి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు బాగాయాడు. కుమారుడు బాగైన తర్వాత వాడు ఎక్కడ కూర్చుండంటే యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. యేసు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. కాబట్టి వాడు వెంటనే అడుగుతున్నాడు. 15వ వచనం చూడండి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండినుట చూచి భయపడి. చూసారా, బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందు బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు లేకుండా వాడు ధరించుకొని తను తాను గాయపరుచుకుంటున్నాడు, అనేకులను గాయపరుస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాడిని చూశాడో వాడు బాగాయాడు, బట్టలు ధరించుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు. అయితే ఇప్పుడు వాడు అంటున్నాడు, వాడు ఏమంటున్నాడంటే 18వ వచనం, ఆయన యుద్ధ తన్నుండనిమ్మని ఆయన బతిమాలు కొనను కానీ ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడరు. చూసారా, బాబు ఇంటికి వెళ్ళు, ఎందుకంటే మీ అమ్మా నాన్న ఏడుస్తారు. ఇంటికి వెళ్ళు, అమ్మా నాన్న ఏడుస్తున్న నీ కొరకు అని చెప్పి వాడిని ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మా నాన్నను చూపించుకున్నాడు. తను బాగిన సంగతి యేసుప్రభు బాగు చేశాడని చెప్పాడు. వాడు వెళ్ళి 10 పట్టణాలకు వెళ్ళి యేసుప్రభు కొరకు వాడు తెలియపరిచాడు. అది సువార్త, మంచి వార్త. ఈ లోకంలో మంచి వార్త ఉందంటే యేసుక్రీస్తు పేరు చెప్పడం మంచి వార్త, యేసుక్రీస్తు కొరకు చెప్పడమే మంచి వార్త. ప్రార్థన. కన్న తండ్రి, వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయించండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. దుష్టుని బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి బాగు చేసినందుకు మీ కృతజ్ఞతలు. అనేకులను మీరు విడిపిస్తున్న మీ కృపకై, మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి
ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.